నిషా నాన్నగారు వచ్చి ఇంకా ఫోర్స్ చేస్తూ ఉంటారు. నిషా కూడా అంటుంది, నేను ఇంకా ప్రెగ్నెంట్ కదా, ఇప్పుడు నాకు పెళ్లి కాదు, నా పరుగు పోతుంది, DNA టెస్ట్ దాకా నేను ఆగలని చెప్పి అనుకుంటూ ఫోర్స్ చేస్తూ ఉంటారు. ప్రేమేమో ఇదిగో ప్రూవ్ అయ్యేదాన్ని పెళ్లి చేసుకోని నేనే నాకు సంబంధం లేదని చెప్పి అంటూ ఉంటారు. కానీ నిషా పేరెంట్ మాత్రం ఒప్పుకోరు. చాలా ఆశపడుతుంటారు, నేను ఎలాగైనా కాపాని చెప్పి చామంతి అనుకుంటూ ఉంటుంది. ఎలాగైనా సాక్ష్యం నెత్తిదాకి ప్రేమ్ చామంతి హాస్పిటల్ వెళ్తూ ఉంటారు. అక్కడ ఒక పెద్ద ఆవిడ ప్రేమ్ చామంతిని గమనిస్తూ ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆగండి ఆగండి, నేను మిమ్మల్ని టీవీలో చూశాను, ఇంకో మీరు బాగా యాక్ట్ చేశారు అని చెప్పి ఆ పెద్ద మాటలకి థ్యాంక్స్ అండి అని చామంతి అంటుంది. నేను మిమ్మల్ని అడుగుతాను ఒక విషయం, ఏమనుకోవద్దు, నిజంగా మీ ఇద్దరు భార్య భర్తలా అని చెప్పేసి, మీ భార్య భర్తలతో ఎంత బాగుంటుందో కదమ్మా అని చెప్పేసి అక్కడ పెద్ద అన్న మాటలకి ఇంకా ప్రేమ్ సంతోషపడుతూ ఉంటాడు. అవునండి, నేను నిజంగానే భార్య భర్తలం అని చెప్పి తన మెడలో నేను నిజంగానే మూడుముళ్ళు వేశాను అని చెప్పి ప్రేమ అన్న మాటలకి చామంతి షాక్ అయిపోతుంటుంది. అంత గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. ఇదేంటి ఏనిటో చెప్పేశాడు అంటే నా మెడలో మూడు ముళ్ళు వేసింది తెలుసా అని చెప్పి చామంతి అనుకుంటూ చాలా సంతోషపడి ప్రేమ చూస్తూ ఉంటుంది. ప్రేమ కూడా చామంతి అలాగే ప్రేమగా చూస్తూ ఉంటారు. ఇంకా వీళ్ళ జంట బాగుంది. అక్కడ వచ్చిన ప్రేక్షకులు అదే పనిగా ప్రేమని చామంతిని చూస్తూ ఉంటారు.